మిత్రులారా, ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మాత్రమే కాదు, గత 5-6 సంవత్సరాలుగా లేదా 9 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక గణాంకాలలో తాను దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నానని లేదా మొదటి 3 స్థానాల్లో ఉన్నానని, ఆర్థికాభివృద్ధి గణనీయంగా జరుగుతుందని, తలసరి ఆదాయం విపరీతంగా పెరుగుతుందని, తలసరి ఆదాయంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ తెలంగాణనే ప్రథమ స్థానంలో ఉందని, స్థూల రాష్ట్ర ఉత్పత్తి కానీ నికర రాష్ట్ర ఉత్పత్తి కానీ చెప్పుకోదగిన స్థానంలో ఉన్నాయని ఇటువంటి ప్రకటనలు చాలా చేసింది. కానీ ఆశ్చర్యకరంగా ఈ ఆర్థికాభివృద్ధిలో సాధిస్తున్న ఈ ఘనత సామాజిక, పర్యావరణ, స్త్రీ పురుష సమానత్వ, విద్య, వైద్య రంగాలలోకి అనువాదం కాలేదు. అంటే ఒకవైపు ఆర్థికాభివృద్ధి పెరుగుతున్నట్టు కనబడుతున్నప్పటికీ, గణాంకాలలో ఆర్థికాభివృద్ధి సూచికలు పైకి పోతున్నట్టు కనబడుతున్నప్పటికీ, వాస్తవంగా సామాజిక రంగాలలో వెనుకబాటుతనం, తిరోగమనం లేదా నిలకడగా ఉన్న స్థితి ఉంది. ఇది చాలామంది విమర్శకులు చాలా కాలంగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు అనేక వనరుల నుంచి సేకరించిన గణాంకాలు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కావచ్చు, లేదా గ్లోబల్ డేటా ల్యాబ్ అనే గణాంకాల సేకరణ సంస్థ కావచ్చు, లేదా నీతి ఆయోగ్ కావచ్చు, ఇటువంటి జాతీయ, అంతర్జాతీయ ప్రామాణిక సంస్థలకు నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే. ఆ గణాంకాలను వాళ్ళు ప్రాసెస్ చేసి ప్రకటిస్తూ ఉంటారు. ఇటువంటి 4-5 వనరుల నుంచి సేకరించి హిందూ దినపత్రిక 2-3 రోజుల కింద డేటా పాయింట్ అని ఒక శీర్షిక కింద ఒక వ్యాసం రాసింది. నిజానికి హిందూ దినపత్రిక ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు, గత కొద్ది కాలంగా, కొద్ది నెలలుగా ఇటువంటి డేటా పాయింట్ అనే ఒక సవివరమైన పట్టికలతో, గణాంక వివరాలతో, వాటి వివరణలతో ఒక వ్యాసం ప్రచురించడం అనేక రాష్ట్రాల మీద, అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మీద చేసింది. ఈ డేటా పాయింట్ అనేది ఇటీవలి కాలంలో చాలా ప్రామాణికమైన, పరిశోధనా పూర్వకమైన ఒక వివరణ పత్రంగా ఉంటూ ఉన్నది, ఒక నివేదికగా ఉంటూ ఉన్నది. ఈ నివేదిక ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయాన నవంబర్ 30న జరగబోతున్నాయి. ఆ నివేదికలో కూడా ప్రారంభంలోనే రాశారు, జరగబోతున్నాయి. ఇప్పుడు ఆర్థికాభివృద్ధి గురించి చాలా మాట్లాడుతున్నారు. కానీ ఈ ఆర్థికాభివృద్ధి సామాజికాభివృద్ధిగా, పర్యావరణ అభివృద్ధిగా మారిందా అనే ఒక ప్రశ్న వేసుకుని రెబెకా రోజ్ వర్గీస్, విఘ్నేష్ రాధాకృష్ణన్ అనే 2 పరిశోధకులు అనేక వనరుల సమాచారాన్ని సేకరించి వాటిని వడగట్టి చెప్పింది ఏమంటే, ఆర్థిక గణాంకాలలో, ఆర్థిక సూచికలలో తెలంగాణ ప్రథమ స్థానంలోనో లేదా మొదటి 3 స్థానాల్లోనో, మొదటి 5 స్థానాలలోనో ఉంటూ ఉన్నప్పటికీ, సామాజిక సూచికలలో తెలంగాణ రాష్ట్రం మొత్తం 30 రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ 30లో సామాజిక సూచికల్లోనూ, పర్యావరణ సూచికల్లోనూ తెలంగాణ రెండో సగంలో, అంటే 15 కన్నా తక్కువ స్థానాలలోకి పడిపోయి ఉన్నది. పై స్థానాల్లో మొదటి స్థానంలోనూ, మొదటి 3 స్థానాల్లోనూ, మొదటి 5 స్థానాల్లోనూ ఆర్థికాభివృద్ధిలో ఉన్నట్టుగా లేదు. ఇది ఒక నిర్ధారణ వాళ్ళ పట్టికల నుంచి చేశారు. ఆ పట్టికలు చూద్దాం. రెండో నిర్ధారణ వాళ్ళు చేసింది 2015-16 గణాంకాలు ఉన్నాయి, 2019-21 గణాంకాలు ఉన్నాయి. ఇవి తాజా దొరుకుతున్న గణాంకాలు. 22 వరకు, 23 వరకు రాకపోయి ఉండొచ్చు. కానీ 19-21, 2015-16 అంటే తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరం. మొదటి సంవత్సరంలో ఈ సూచికలు ఎట్లా ఉన్నాయి? 2019-21 అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత, మొదటి దఫా పాలన అయిపోయిన తర్వాత, రెండో దఫా పాలన ప్రారంభమైన తర్వాత 7 సంవత్సరాల తర్వాత తెలంగాణ స్థితి ఏమిటి? ఆశ్చర్యకరంగా ఈ పట్టికలలో నిర్ధారణ అయిందేమంటే, 2015-16లో ఉన్న సూచికల నుంచి కూడా, సామాజిక సూచికల నుంచి, పర్యావరణ సూచికల నుంచి తెలంగాణ కిందికి దిగజారింది, పైకి పోలేదు. ఆర్థిక రంగంలోనేమో పైకి పోయినట్టు కనబడుతుంది, సామాజిక రంగంలోనేమో కిందికి వచ్చినట్టు కనబడుతుంది. ఈ కిందికి రావడం చూస్తే శిశు మరణాల సంఖ్యలో 5 స్థానాలు దిగజారింది. వయస్సుకు తగిన బరువు లేకుండా తక్కువ బరువు ఉన్న శిశువుల సూచికలో 6 స్థానాలు దిగజారింది. ఇంట్లో ఒక్క సభ్యుడికైనా ఆరోగ్య బీమా ఉందా, ఆరోగ్య రక్షణ ఉందా అని వేసిన ప్రశ్నకు వచ్చిన జవాబులో ఈ 6 సంవత్సరాలలో 5 స్థానాలు దిగజారిపోయింది. ఈ 7-8 సూచికలలోనూ
ఏ ఒక్క సూచికలోనూ తెలంగాణ మొదటి 10 స్థానాలలో లేదు. 2015-16లో లేదు. 2019-21లో ఇంకా దిగజారి ఇంకా లేకుండా పోయింది. మరొక వైపు నికర రాష్ట్ర ఉత్పత్తి, స్థూల రాష్ట్ర ఉత్పత్తి అని ఒకటి ఉంటుంది, జిఎస్డిపి అంటారు, లేదా నికర రాష్ట్ర ఎన్ఎస్డిపి అని నికర రాష్ట్ర ఉత్పత్తి ఉంటుంది. ఈ స్థూల రాష్ట్ర ఉత్పత్తిలోనూ నికర రాష్ట్ర ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రభాగాన ఉంటూ ఉన్నది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ చూసినప్పుడు 2021-22 కరెంట్ ప్రైసెస్ అంటే ఇప్పుడు ఉన్న ధరల ప్రకారం తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉంది. కానీ సామాజిక సూచికల్లో ఎక్కడా 4 కాదు కదా, 8 కాదు కదా, 10, 12 కాదు కదా, 15వ స్థానానికి, 17వ స్థానానికి, 23వ స్థానానికి, 30 లెక్క పెడితే 30వ స్థానంలో ఉన్న స్థితి కూడా ఉంది. ఇది ఒక్కసారి మనం ఆయా పట్టికలు చూస్తే మొదటి సూచిక వాళ్ళ పట్టికలో ఇచ్చిన మొదటి సూచిక 6 ఏళ్ల పైబడిన స్త్రీలలో ఎప్పుడైనా ఒకసారి ఒక సంవత్సరమైనా పాఠశాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది. ఇది ప్రపంచవ్యాప్తంగానే వెనుకబడతనానికి అభివృద్ధికి ఒక ముఖ్యమైన సూచిక. స్త్రీల విద్య ఎంత ఉంది, స్త్రీలు పాఠశాలకు వెళ్తున్నారా, విద్య నేర్చుకుంటున్నారా, స్త్రీలలో ఎంత జనాభాకు విద్య అందింది. అందుకని ఈ గణాంకంలో వాళ్ళు ఏం చేశారంటే 6 సంవత్సరాలకు పైబడిన స్త్రీలు ఎప్పుడైనా ఒక సంవత్సరం పాఠశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారా. 2015-16లో 30 రాష్ట్రాలలో తెలంగాణ 26వ స్థానంలో ఉండింది. 6 సంవత్సరాలు గడిచిన తర్వాత, 7 సంవత్సరాలు గడిచిన తర్వాత తెలంగాణ 30వ స్థానానికి పడిపోయింది. అంటే ఇవాల్టికి బాలికలను విద్యాలయాలకు, పాఠశాలలకు పంపించని ఒక స్థితి ఉంది. అది దిగజారిపోతుంది అంటే స్త్రీలలో నిరక్షరాస్యుల సంఖ్య పెరుగుతున్నది, స్త్రీలలో ఎన్నడూ విద్యాలయానికి వెళ్ళని వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది అని ఈ సూచికకు అర్థం. మరొక సూచిక 20-24 ఏళ్ల వయసున్న వాళ్ళలో ఎంతమందికి 18 ఏళ్ల కన్నా ముందే పెళ్ళి అయింది. బాల్య వివాహాలు, స్త్రీల బాల్య వివాహాలు ఉండకూడదని, మైనారిటీ తీరకుండా వివాహం జరగకూడదని, శారీరక మానసిక పరిణతి రాకుండా పెళ్లి జరగకూడదని, ఇది అంతర్జాతీయంగా మానవాభివృద్ధికి ఒక సూచిక. ఈ సూచికలో తెలంగాణలో చూసినప్పుడు 2015-16లో 30 స్థానాలలో 21వ స్థానంలో ఉండిన తెలంగాణ 2019-21 నాటికి 23వ స్థానానికి పడిపోయింది. 2 స్థానాలు దిగజారింది. అంటే ఈ 7 సంవత్సరాలలో కూడా బాల్య వివాహాలు, పరిణతి రాకుండా బాలికలకు చేసిన వివాహాలు జరిగాయి అని అర్థం. ఒకవైపేమో ఆర్థికాభివృద్ధి పెరుగుతున్నది, కానీ దానికి సమానమైన సామాజిక సాంస్కృతిక అభివృద్ధి జరగడం లేదు. ఇక్కడి నుంచి శిశువులకు సంబంధించిన 4-5 సూచికలు కూడా ఇచ్చారు, లేదా చిన్నపిల్లలకు సంబంధించిన 4-5 సూచికలు కూడా ఇచ్చారు. మొట్టమొదటిది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు, శిశు మరణాల సంఖ్య. 1000 జననాలకు ఎన్ని మరణాలు జరుగుతున్నాయి అనే సూచిక ఇది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మానవాభివృద్ధి సూచికలలో ఒక ప్రధానమైన సూచిక. దీని ప్రకారం 2015-16లో 10వ స్థానంలో ఉన్న తెలంగాణ 2019-21 నాటికి 19వ స్థానానికి పడిపోయింది. పిల్లలకు సంబంధించే 3-4 ఈ సామాజిక ఆర్థిక గణాంకాలు పరిశీలించేటప్పుడు వాళ్ళు తయారు చేసిన పారిభాషిక పదాలు ఉన్నాయి. స్టంటెడ్ చిల్డ్రన్ అంటారు, వేస్టెడ్ చిల్డ్రన్ అంటారు, అండర్ వెయిట్ చిల్డ్రన్ అంటారు. వీటి అర్థాలు ఏమంటే, స్టంటెడ్ చిల్డ్రన్ అంటే వాళ్ళ వయసుకు తగిన ఎత్తు ఉన్నారా లేరా, వేస్టెడ్ చిల్డ్రన్ అంటే వాళ్ళ ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేరా, అండర్ వెయిట్ చిల్డ్రన్ అంటే వాళ్ళ వయసుకు తగిన బరువు ఉన్నారా లేరా. ఈ 3 సూచికల్లో చూసినప్పుడు స్టంటెడ్ చిల్డ్రన్లో 8వ స్థానంలో, 2015-16లో 8వ స్థానంలో ఉండిన తెలంగాణ 2019-21 నాటికి 19వ స్థానానికి దిగజారి. అంటే ఆనాడు ఉన్న స్థితి కన్నా దిగజారడం మాత్రమే కాదు, 2 రెట్లు దిగజారి 19వ స్థానంలో పడిపోయింది. అట్లాగే వేస్టెడ్ చిల్డ్రన్లో 16వ స్థానంలో ఉన్న తెలంగాణ, 7 సంవత్సరాల కింద తెలంగాణ ఏర్పడినప్పుడు 16వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 26వ స్థానానికి దిగజారింది. అండర్ వెయిట్ చిల్డ్రన్లో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ 21వ స్థానానికి దిగజారింది. ఇక
కుటుంబంలో ఎవరికైనా ఒకరికి జీవిత బీమా ఉందా, ఆరోగ్య బీమా ఉందా, ఆరోగ్య రక్షణ ఉందా అని వేసిన ప్రశ్నకు నిజానికి పై 10 స్థానాలలో తెలంగాణ ఉంది. కానీ మళ్ళీ దాన్ని కొంచెం వివరంగా పరిశీలిస్తే 2015-16లో 3వ స్థానంలో ఉన్న తెలంగాణ 2019-21 నాటికి 8వ స్థానానికి దిగజారి. ఇదంతా ఒక ఎత్తు సామాజిక సూచికలు. మరొక సూచిక వీళ్ళు ఏం చేశారంటే, నిజంగా ఆర్థికాభివృద్ధి జరిగితే ఇది అందరికీ సమానంగా అందితే దీనితో పాటు పర్యావరణానికి కూడా మేలు జరగాలి, పర్యావరణానికి రక్షణ జరగాలి. కానీ ఆర్థిక అభివృద్ధి అనేది పర్యావరణ ప్రమాదకారిగా తెలంగాణలో మారింది. అది చూపడానికి వాళ్ళు 2 సూచికలు తీసుకున్నారు. మొదటిది 1000 మంది జనాభాకు ఉత్పత్తి అవుతున్న ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాల బరువు, వెయిట్, ఎన్ని టన్నుల వ్యర్థ పదార్థాలు తయారవుతున్నాయి. ఇక్కడ తెలంగాణ 28 రాష్ట్రాలను పరిశీలిస్తే 22వ స్థానంలో. అట్టడుగున అంటే 10 ప్రమాణాలు వాళ్ళు తీసుకుంటే 9.93 ప్రమాణాలు తెలంగాణలో వ్యర్థ పదార్థాలు తయారవుతున్నాయి. అట్లాగే యావరేజ్ ప్లాస్టిక్ వేస్ట్ జనరేటెడ్, 1000 మంది జనాభాకు ఎంత ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి చూసినప్పుడు 26వ స్థానంలో ఉంది తెలంగాణ. ఇటువంటి సూచికలన్నీ కలిపి, నిజానికి ఇది కొత్త విషయం కాదు, ఇదివరకు కూడా మనం ఈ వీడియోల్లో మాట్లాడుకున్నాం. తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం అవి మాత్రమే ప్రమాణాలు అవుతాయా? అవి ప్రమాణాలు కావు. వాటికన్నా సామాజిక రంగంలో, సాంస్కృతిక రంగంలో, స్త్రీ పురుష సమానత్వంలో, పిల్లల ఆరోగ్యంలో, విద్యలో, వైద్యలో అటువంటి 17-18 సూచికలు పరిగణనలోకి తీసుకోవాలి అని యుఎన్డిపి అంటారు, ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక 4-5 దశాబ్దాల కిందనే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక అనే ఒక సూచిక తయారు చేసింది. ఇప్పుడు చెప్పిన సూచికలన్నీ కూడా మానవాభివృద్ధి సూచికలో భాగమే. మానవాభివృద్ధి సూచికను మొత్తంగా ఇవన్నిటి కలిపి వాటన్నిటికీ వాటి వెయిటేజీలు ఇచ్చి ఇవన్నీ కలిపి చూసినప్పుడు తెలంగాణ 30 రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలిస్తే 17వ స్థానంలో. మొదటి సగంలో కూడా లేదు, మొదటి 3లో లేదు, మొదటి 5లో లేదు, మొదటి 10లో లేదు, మొదటి 15 సగంలో లేదు, సగం కన్నా తక్కువ స్థాయిలో ఉంది. కేరళ మొదటి స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో, పంజాబ్ 3వ స్థానంలో ఉన్నాయి. మానవాభివృద్ధి నివేదిక అంటే ఆర్థిక అభివృద్ధి సాగుతున్నట్టు కనబడుతున్నప్పటికీ, అంకెలలో ఆర్థికాభివృద్ధిని చూస్తున్నప్పటికీ ఈ ఆర్థికాభివృద్ధి సమాజంలో సామాజిక న్యాయం ప్రకారం పంపిణీ జరగడం లేదు. అందరికీ ఈ ఆర్థికాభివృద్ధి అందడం లేదు. కొందరి ఆర్థికాభివృద్ధి మొత్తం రాష్ట్ర స్థూల నికర ఉత్పత్తిగా లెక్కించబడి అది పైకి పోతూ ఉంది. కానీ వాస్తవంగా ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి అని ఈ సూచిక బయటపెడుతుంది.